Hi, welcome to my YouTube channel. Today we are discuss about LCM by using prime factorization. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రైమ్ నెంబర్స్ని యూజ్ చేసుకుంటే దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. వచ్చిన ఫ్యాక్టర్స్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్గా రాసుకోవాలి. ఓకే, అప్పుడు దాంట్లో హయ్యెస్ట్ పవర్స్ ఏముంటే వాటిని ఎల్సిఎంగా తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్. Find the LCM of 15, 24. 15కి 24కి LCM చేద్దాం. 15 ఏ టేబుల్లో పోయింది? 3 టేబుల్లో. ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. మళ్ళీ 5 1 టైం. ఓకే, 15 ఈజ్ ఈక్వల్ టు 3 × 5. ఏదైనా ఎప్పుడైనా ఎల్సిఎం చేసేటప్పుడు ఎప్పుడైనా స్మాల్ నెంబర్స్తో సాల్వ్ చేయాలి, బిగ్గెస్ట్ నెంబర్స్ తీసుకోకూడదు. అంటే ఎప్పుడు 2 3 అంటే ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. 2 ఎన్ని టైమ్స్? 12 టైమ్స్. మళ్ళీ 2 6 టైమ్స్. 2 3 టైమ్స్. 3 1 టైం. 24 ఈజ్ ఈక్వల్ టు 2 × 2 × 2 × 3. దీన్ని ఏం రాసుకోవచ్చు? 2 క్యూబ్. అంటే 2లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 3 ఉన్నాయి. 3 పవర్ 1. ఇప్పుడు ఎల్సిఎం అంటే ఏం రాసుకోవాలి? హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్. ఇందులో హైయెస్ట్ పవర్స్ ఏంటి? 2 క్యూబ్. ఈ రెండిట్లో 3 పవర్ 1 5. 2 క్యూబ్ అంటే 8 × 3 × 5 ఎంత? 8 3s 24. 24 5s 120. ఓకే, అండర్స్టాండ్. ఫైండ్ ద LCM of 64, 125, 100. 64కి రాద్దాం. ఏ టేబుల్లో? 2 టేబుల్లో. ఎన్ని టైమ్స్? 32 టైమ్స్. మళ్ళీ 2 టేబుల్లో 16 టైమ్స్. 2 టేబుల్లో 8 టైమ్స్. 2 టేబుల్లో 4 టైమ్స్. 2 టేబుల్లో 2 టైమ్స్. 2 టేబుల్లో 1 టైమ్. 64 ఈజ్ ఈక్వల్ టు 2 × 2 × 2 × 2 × 2 × 2. 2ని ఎన్ని టైమ్స్ రాసాం? 6 టైమ్స్. అంటే 2 పవర్ 6. నెక్స్ట్ 125. ఏ టేబుల్? లాస్ట్లో 5 వస్తే ఖచ్చితంగా 5 టేబుల్. 5 టేబుల్లో ఎన్ని టైమ్స్? 25 టైమ్స్. మళ్ళీ 5 టేబుల్లో 5 టైమ్స్. 125 ఈజ్ ఈక్వల్ టు 5 × 5 × 5. ఓకే, 100. 2 టేబుల్లో ఎన్ని టైమ్స్? 50 టైమ్స్. మళ్ళీ 2 టేబుల్లో 25 టైమ్స్. 25 మళ్ళీ 2 టేబుల్లో పోదు, 5 టేబుల్లో 5 టైమ్స్. ఇప్పుడు 100 ఈజ్ ఈక్వల్ టు 2 × 2 × 5 × 5. ఓకే, ఇట్లా ఏం రాసుకోవచ్చు? 2 స్క్వేర్ 5 స్క్వేర్ 5 క్యూబ్. ఓకే, ఎల్సిఎం ఏంటి? హైయెస్ట్ పవర్ 2 పవర్ 6. ఇక్కడ 2 స్క్వేర్ అంటే ఏది? 2 పవర్ 6 తీసుకోవాలి. ఓకే, ఇంటూ 5 క్యూబ్. ఓకే, 2 పవర్ 6 అంటే 64. 5 క్యూబ్ అంటే 125. రెండు ఇంటూ చేస్తే ఎంత వచ్చింది? 8000. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 8000. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద LCM of 60, 80 and
100. ఇవన్నీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్తోనే సాల్వ్ చేయాలి. ఫస్ట్ 60 ఏ టేబుల్? 2 టేబుల్ 30 టైమ్స్, 2 టేబుల్లో 30 15 టైమ్స్, 3 టేబుల్లో 5 టైమ్స్, 5 అలాగే రాసుకో. 60 = 2 × 2 × 3 × 5. ఓకే. నెక్స్ట్ 80 టేబుల్ ఎన్ని టైమ్స్? 40 టైమ్స్, 2 టేబుల్లో 20 టైమ్స్, 2 టేబుల్లో 10 టైమ్స్, 2 టేబుల్లో 5 టైమ్స్, 5 టేబుల్లో 1 టైమ్. 80 = 2 × 2 × 2 × 2 × 5. 100. 2 టేబుల్లో 50 టైమ్స్, 2 టేబుల్లో 25 టైమ్స్, 5 టేబుల్లో 5 టైమ్స్, 5 టేబుల్లో 1 టైమ్. 100 = 2 × 2 × 5 × 5. ఇన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలి కదా. ఫస్ట్ ఎన్ని ఉన్నాయి? 2లు 2 టైమ్స్, 5 2 టైమ్స్. ఇక్కడ 1 2 3 4, 2లు 4 టైమ్స్, 5 1 టైమ్. ఇక్కడ 2² 3⁻1 5. ఓకే. ఎల్సిఎం ఏంటి? ఫస్ట్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్. ఇందులో హైయెస్ట్ పవర్ ఏంటి? 2² 2⁴ 2² అంటే 2⁴. 3లు చూద్దాం. 3⁻1. నెక్స్ట్ 5 5⁻1 5², 5². ఓకే. 2⁴. 2⁴ అంటే ఎంత? 2ని 4 టైమ్స్, 4 4 2s 8, 8 2s 16. 5² అంటే 25. ఆన్సర్ = 1200. ఓకే. ఎల్సిఎం = 1200. ఫైండ్ ద LCM of 24, 50 and 75. 24కి 2 టేబుల్లో 12 టైమ్స్, 2 టేబుల్లో 6 టైమ్స్, 2 టేబుల్లో 3 టైమ్స్, 3 టేబుల్లో 1 టైమ్. 24 = 2 × 2 × 2 3. అంటే 2ని ఎన్నిసార్లు రాశారు? 3 టైమ్స్, 3ని 1 టైమ్. నెక్స్ట్ 50. 2 టేబుల్లో 25 టైమ్స్, 5 టేబుల్లో 5 టైమ్స్, 5 టేబుల్లో 1 టైమ్. 50 = 2 × 5 × 5, 2⁻1 5², 75. 75 ఏ టేబుల్లో? ఖచ్చితంగా అయితే 2 టేబుల్లో పోదు. 5 టేబుల్ తీసుకుందాం. 5 టేబుల్లో 15, మళ్ళీ 5 టేబుల్లో 3 టైమ్స్, 3 టేబుల్లో 1 టైమ్. 75 = 5 × 5 × 3. 5ని ఎన్నిసార్లు రాశారు? 2 టైమ్స్, 3⁻1. ఎల్సిఎం = highest powers of all factors. హైయెస్ట్ పవర్స్ ఏంటి? ఇందులో 2లు ఉన్నాయి. 2³ 3⁻1 3⁻1 అంటే 3⁻1. 5² 5². 2³ 8, 3⁻1 అంటే 3, 5² 25. 25 5s 7, 25 3s 75, 75 8s. మొత్తం ఆన్సర్ 600. LCM of 3⁻210, 5⁻1729,
7 power 6174 and 3 power 1020, 5 power 2719 and 7 power 1467. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే ఎల్సిఎం కనుక్కోమంటే ఇంత పెద్ద వాటిని అయితే మనం చేయలేం కాబట్టి కానీ ఇదే చాలా చాలా సింపుల్గా మనకు అర్థమైపోయి. ఎల్సిఎం అంటే ఏం చెప్పాను, ఫస్ట్ హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు 3 ఉంది కదా, ఈ 3లో హైయెస్ట్ది ఏంటి? 3లో హైయెస్ట్ చూద్దాం. ఏ పవర్ హైయెస్ట్? 3 power 2010 హైయెస్ట్. 5లో ఏది మనకి పెద్దదిగా కనిపిస్తుంది? 1729, 2799 మనకి ఇది బిగ్గా కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ 7లో ఇది బిగ్గా కనబడుతుంది. ఓకే, అంటే ఏది హైయెస్ట్ పవర్ ఉంటే ఈజీగా అదే ఎల్సిఎం. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 2 square into 5 and 2 into 5 cube. ఎల్సిఎం అడిగారు కాబట్టి మనకి ఎలా ఉన్నా ఫస్ట్ హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు, దీంట్లో హైయెస్ట్ పవర్స్ ఏంటి? 2 square, ఇక్కడ 2 power 1 అంటే 2 square హైయెస్ట్, ఇక్కడ 5 power 1, ఇక్కడ 5 cube అంటే 5 cube. ఓకే, ఇది ఎల్సిఎం. దీనికి ఒకవేళ ఇంకా ఎక్స్పాండ్ చేయమన్నారు అనుకోండి, 2 square 4, 5 cube 125, మొత్తం 500 ఆన్సర్. అడగకపోతే వదిలేయడం. ఓకే, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 4 square into 5, 2 into 9 square. ఫస్ట్ ఏం చేయాలి? 4ని 2లో మార్చుకోవాలి, ఎందుకంటే ఇక్కడ 2 ఆల్రెడీ ఉంది కాబట్టి. అంటే 4ని 2 square whole square into 5, 2 into 9 square. ఇదేంటి? ఏ ఫార్ములా ఉంది? ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్. దీనికి ఫార్ములా ఏ పవర్ ఎంఎన్. ఓకే, మొత్తం దీన్ని ఏం రాయొచ్చు? 2 power 4 into 5, 2 into 9 square. అందులో ఏది పెద్దదిగా ఉంది? ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు హైయెస్ట్ పవర్స్. హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్. 2 power 4 పెద్దదా 2 power 1? 2 power 4 అబ్జల్యూట్లీ. 5 ఒకటే ఉంది కాబట్టి 5 into 9 square. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ find the LCM of 2 into 5 square into 3. Two cube into 5 into 3 square. Okay. ఎల్సిఎం ఏంటి? ఫస్ట్ ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్.
హైయెస్ట్ పవర్స్ ఏంటి? 2లో ఏంటి? 2^1 2 క్యూబ్ అంటే 2 క్యూబ్ ఖచ్చితంగా. ఇక్కడ ఏముంది? 5 స్క్వేర్, ఇక్కడ 5^1 అంటే 5 స్క్వేర్, ఇక్కడ 3^1 3 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ పెద్దది. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ 5 స్క్వేర్ ఇంటూ 3 పవర్ స్క్వేర్. ఇలా ఇస్తే ఇంకా చాలా ఈజీగా మనం ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు, ఆల్రెడీ వాళ్ళే ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఇస్తే. ఓకేనా? దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా నేను వాటిని సాల్వ్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.